బాగున్నారా? ఆ రిమోట్ ఇవ్వు. అక్కడ పెట్టు. ఇందాకేదో అడిగావు కదా, ఏంటది? బాగున్నారా? అతయ్య, ఒక గిన్నె నిండా చక్కెర వేసుకుని దాంట్లో మజ్జిగ వేసుకుని రండి. ఏమే నాకు భోజనం పట్టుకునిరా. అల్లుడు గారు ఎంతసేపు అయింది వచ్చి? మామయ్య, చేతులు కడుక్కున్నప్పుడు టవల్తో తుడుచుకోండి, ముఖం మీద విసరకండి మామయ్య. ఏం చేయమంటావు అల్లుడు, నాకు అలా అలవాటు అయిపోయింది అంతే. అవును, నీకేదో బట్టల షాప్ ఉంది కదా? అన్న, ఒక పంచే, వచ్చే నెల 20 జతల ఫార్మల్ షర్ట్లు ప్యాంట్లు తీసుకునిరా, డబ్బులు ఇస్తాను, సరేనా? సరే అన్న. అల్లుడు గారు అన్ని బట్టలు మీకేనా? చచ్చా, నేను అలాంటి బట్టలు వేసుకుంటానా? అవన్నీ మన కంపెనీ ఎంప్లాయీస్. నేనెప్పుడు H&M, జారా, అలన్ సోలీ ఇలాంటి బట్టలే కొంటాను. నీకేంటి అల్లుడు, నువ్వు పుట్టుకుతూనే రిచ్చు. ఊరుకోండి మావయ్య, మిమ్మల్ని కూడా ఒకసారి H&M తీసుకెళ్తాను. ఆ రేట్లు చూస్తేనే మీరు షాక్ అవుతారు. ఒక ప్యాంట్కి ఎంత రేటు ఉండొచ్చు అల్లుడు? మీ ఇంటి రెంట్ ఎంత? 9,000 రూపాయలు. అంతకంటే ఎక్కువే ఉంటుంది మావయ్య. అది సరే కానీ మొన్న మొబైల్ కు రీల్ పంపించాను, చూసారా? అయ్యో లేదు అల్లుడు, ఇప్పుడే చూస్తానుండు. అయ్యో వదిలేండి మావయ్య, మొబైల్లో ఏం చూస్తారు, లైవ్ లోనే చూపిస్తాను, చూడండి. కుముదా, ఏ కుముదా, ఏంటండి? కుముదా, నువ్వు ఎన్ని కేజీలు ఉన్నావే? ఓ 50 కేజీలు ఉంటాను. ఎందుకండి? ఎందుకు ఏమిటి అని అడగకూడదు, నేనెన్ని కేజీలు ఉన్నాను చెప్పు. సరే, ఎన్ని కేజీలు ఉంటారు? 190. 190 కేజీలా? అదెలా? ఎలా అంటే నువ్వు నా మనసులో ఉన్నావు కదా, అందుకు. పోండి, మీరెప్పుడు ఇంతే ఆట పట్టిస్తుంటారు. ఏ సిగ్గుపడుతుంది చూడు. ఏ బుజ్జి, ఏంటల్లుడు ఏం మాయ చేసేవే పాటు నువ్వే చేసేలా ఉన్నావే. ఉండండి నేను ఒకసారి ట్రై చేస్తాను. చేయండి. గిరిజా ఒకసారి బయటికి రా. వస్తున్నా. ఏంటండి మనశ్శాంతిగా వంట కూడా చేయనివ్వరు ఏంటి? ఎన్ని కేజీలు ఉన్నావే నువ్వు? 70 72 ఉంటాను. దేనికి? నేను ఎన్ని కేజీలు ఉన్నాను అడుగు. ఎన్ని కేజీలు? 160 కేజీలు. అయ్యయ్యో, 160 కేజీలా? అందుకే చెప్పాను ఆయిల్ ఐటము మటను ఎక్కువగా తినొద్దని. నా మాట అసలు విన్నారా? ఇప్పుడు 160 కేజీలంటే బీపీ ఎక్కువై, షుగర్ ఎక్కువై, హార్ట్ లో ఉన్న కొలెస్ట్రాల్ ఎక్కువై నువ్వు టపీమని పోతే నేను ఎలా బ్రతకాలి? అది కాదు నేను చెప్పేది. అది లేదు ఇది లేదు. ఇక నుండి వంటలో నూనె లేదు, కాఫీలో షుగర్ లేదు, ఉత్త రాగి జావ మాత్రమే ఇక నుంచి నీకు. నేను అల్లుడు గారు రీల్స్ గురించి మాయా పోని వదిలేండి, ఇది కాకపోతే ఇంకో రీల్ చేద్దాం. అల్లుడు గారు. అత్తయ్య. నువ్వు కాదయ్యా, అల్లుడు గారు. అత్తయ్య కాస్త గ్యాస్ ఫిట్ చేయాలి, వస్తారా? వస్తాను, పదండి అత్తయ్య. అత్తయ్య మొదటి గురువు. అత్త కాదురా, అమ్మ మొదటి గురువు. మావయ్య నేను వెళ్ళొస్తాను. భోజనం రెడీ అవుతుంది కదా, చేసేసి వెళ్ళండి. వద్దులే మావయ్య, వెళ్ళొస్తా. అయితే మీ అత్తయ్యకి చెప్పెళ్ళండి. వీడికి చెప్పేది కాక ఇలా వంశాన్ని మొత్తానికి చెప్తారా? అల్లుడు గారు మటన్ కొంచెమే ఉంది, అందుకే ఇక్కడే తినండి. అల్లుడు గారు నీళ్లు కావాలా? కాకృతి నా కొడుకు. రే అశోక్, నీకంటే పిల్ల మచ్చగాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారా? నువ్వెప్పుడు చేసుకుంటావురా పెళ్లి? అదే పని మావనది. ఏమన్నావు? ఏ చిన్న చిన్న పిల్లలందరూ పెళ్లి చేసుకున్నారు, నువ్వు త్వరగా చేసుకొని చెప్తున్నా. పెళ్లి చేసుకుంటా ఏమైందా నీకు? ఎందుకు అన్న కొడుతున్నావు? ఎన్ని పెళ్లి చేసుకోమంటున్నాడు? నువ్వు ప్రశాంత్ కూడా ఇష్టం లేదా వాడికి? వాడు చెప్పేదాంట్లో తప్పే ఉంది. ప్రశాంతత ఉండదు, నేను చెప్పేది అర్థం చేస్తూ. మావా, పెళ్ళి అయిన తర్వాత భార్యను ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో నాకు తెలుసు. తను కూర్చున్నా నిల్చున్న పతియ ప్రత్యక్ష దైవమని కలవరించాలి, అలా బ్రెయిన్ వాష్ చేస్తాను. చివరిగా నీకు మాట చెప్పనా? ఏంటి? ఉండు, నేను బిల్డప్ ఇవ్వాలి కదా. పెళ్ళైన తర్వాత
పెళ్ళాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో ఈ ప్రపంచానికి చూపిస్తాను. ఉమ్? పెళ్ళికి రా ముందు. గిఫ్ట్ మర్చిపోకు. ఆ? చూపిస్తాను. రేయ్, వద్దురా. ఛ, నిన్నోడు కాపాడు పోయి చావు. పెళ్ళం విషయంలో తగ్గేదేలే. మామా నిన్ను ఇలా కాదురా, తాగేసొస్తావా? నా కళ్ళు కప్పి తాగేసొస్తావా? ఆ? పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో ప్రపంచానికి చూపిస్తాను. సారీ